హాయ్ హలో నమస్తే. చెన్నంనేని చెన్నంనేనిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ నూతనంగా ఎన్నికైన సర్పంచి కత్తుల శ్రీపతి గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరువైనాయో వారి మాటల నుండి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీరు సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఇక్కడ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏముండే, వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి కృషి చేశారు? మనది విలేజ్ని ప్రైవేట్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్నారు. ఇక్కడ ఇందిరా మిల్లులు వచ్చేసి 16 వచ్చినాయి, ఒక 12 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొకటి మనకు ఇది డ్రైన్ శాంక్షన్ అయింది. మళ్ళీ ఇది సంగబంధం బిల్డింగ్ స్టార్ట్ చేసినాం, ఇప్పుడు ఫిల్లర్స్ చేసాం. ఇంకోటి రోడ్డు శుభ్రం చేయడం, డైలీ వాటర్ ట్యాంకర్ శుభ్రం చేయడం అన్నీ అవ్వాలి. మీకు ఇక్కడ యువకుడిగా ఉన్నారు, మీరు రాజకీయాలకు రావడానికి ఆలోచన ఎలా కలిగింది? అంటే నాకు ప్రజలకు ఏదైనా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చింది. ఇప్పుడున్న యువత కూడా బాగా ప్రధానంగా అటు మద్యానికో డ్రగ్స్కో బానిసలయ్యి జీవితాలు చిన్నవినం చేసుకున్నారు. మీరు ఒక యువకుడిగా ఉన్నారు. ఇప్పుడు ఈ చెన్నంనేనిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికయ్యారు, యువ నేతగా ఉన్నారు. మీరు యువతకు యువకులకు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే ఇలా చెడు అలవాట్లకు కానీ అన్నిటికి చాలా దూరం ఉండాలని, అందరూ మంచి విధానంతో నడుచుకోవాలని చెప్తున్నాను. ఇక ప్రధానంగా ఈ గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఈ గ్రామ పంచాయతీ నుంచి ప్రజలకు ఎలా చేరువవుతున్నాయి, వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? అంటే ప్రతి ఒక్కరు పేదవాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళకి ఇది ఎలిజిబుల్ అయితే వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు ఇల్లులు రావడం జరిగింది. ఇంకోటి భూభారతి కూడా ప్రోగ్రామ్ ఫస్ట్ మన మండలంలో మన ఊళ్ళో స్టార్ట్ చేశారు. ఏమైనా భూ సమస్యలు ఏదైనా క్లియర్ అయిపోయినాయి అందరికీ. ఇక ప్రధానంగా కొన్ని అంటే చాలా గ్రామాలలో ప్రధానమైన సమస్య భూభారతి వచ్చిన తర్వాత సాదా బైనాములకు ఇంకా మోక్షం లభిస్తలేదు అంటున్నారు. ఈ సాదా బైనాల పరిష్కారానికి మీ గ్రామంలో రైతులందరికీ సాదా బైనాల పరిష్కారం జరిగిందంటారు? మ్యాక్సిమం అయితే జరిగిందండి. ఇంకా కొంతమంది కాలేదని అంటున్నారు. మరి కాని వారికి మీరు సర్పంచ్గా వారికి న్యాయం చేసే అవకాశం ఉందంటారా? కంపల్సరీ. యువత చదువుకోవడానికి లైబ్రరీ సౌకర్యం, దాంతోపాటు వారికి ఉపాధి నైపుణ్యం కలిగించడానికి మీరు సర్పంచ్గా వారికి ఎలాంటి కృషి చేస్తున్నారు? యువతకు అంటే లైబ్రరీ ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నాం, అందులోనే లైబ్రరీ కూడా పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. వారికి ఉపాధి అవకాశాలు అంటే అంతా ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు, ఏమైనా కల్పిస్తారు? ప్రైవేట్ జాబ్లలో కూడా కల్పిస్తారు. ఇప్పుడు గ్రామంలో ప్రధానంగా మహిళలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వారి బలోపేతానికి ఇవి సర్పంచ్గా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? అంటే మా సంఘబంధాలు కూడా సంఘబంధాలు అంటే అంటే ఏ విధంగా అర్థం కాదు. ఇప్పుడు మహిళా సంఘాలకు, పొదుపు సంఘాలకు గ్రామ పంచాయతీ ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది? వారికి రుణాలు రావడం? ఓకే. అంటే ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా లాస్ట్ వాళ్ళకు అంటే శ్రీనిధి అని చెప్పేసి ఇప్పిస్తుంటాం. అది శ్రీనిధి అమౌంట్ సంఘం వల్ల. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా? అందుతున్నాయి. ఏమేమి పథకాలు ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్ జరిగింది మీ గ్రామ పంచాయతీలో? ఇక్కడ పథకం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరా మిల్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఈ భూభారతిలో ఇవన్నీ ఏమంటారు, ఇప్పుడు ల్యాండ్ ఉండి కూడా ఎక్కకపోవడం, ఓల్డ్ బుక్లో ఉండి న్యూలో ఎక్కకపోవడం ఉన్నాయి కానీ అవి ఓకే, అవే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏమంటే ఇప్పుడు కొత్త మళ్ళీ ప్రాసెస్లో ఇప్పుడు సెకండ్ విడత ఉన్నాయి. ఇప్పుడు డ్రైన్ ఒకటి శాంక్షన్ అయింది. ఇంకోటి ఇప్పుడు ఉపాధి హామీ కూడా వాళ్ళకు ఒక వాటర్ ఫెసిలిటీ కల్పించడం అలాంటివి. ఇప్పుడు ప్రధానంగా రైతులు బాగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు తొందరగా కాంటాలు అయితే లేవట, కొంచెం కొర్రీలు పెడుతున్నారట, అంటే ఎక్కువ కట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. దాంతోపాటు అక్కడ దిగుమతి అయితే లేదంటున్నారు, లారీల కొరత ఉందంటున్నారు. మీరు అధికారుల దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయారా? అంటే రీసెంట్గా డీజిల్ ప్రాబ్లం అని చెప్పేసి ఆ ప్రాబ్లం వచ్చింది, అంతేగాని ఇప్పుడైతే ఏం అలాంటి ప్రాబ్లం లేవండి. ఇంతకుముందు వెహికల్ అంటే ధాన్యం కొనుగోలు కేంద్రం తొందరగా వేగవంతంగా జరుగుతలేదు ప్రక్రియ. పర్లేదండి, ఇక్కడైతే జరుగుతుంది. ఎమ్మెల్యే గారి కృషి ఎట్లా ఉంది? పర్లేదు, మంచిగా ఉంది. ఎమ్మెల్యే గారి మీ సహకారం ఏ విధంగా ఉంది? మంచిగా మాకు మంచిగా ఉంది. మా జీపీని ఎంచుకున్నారు కదా, మా మల్లెపల్లి ప్రైవేట్ ప్రాజెక్ట్, మా ఊరి మండలం వల్ల మల్లెపల్లి. మరి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి రావాలని అక్కడక్కడ ప్రజలు అంటున్నారు. అవును, మేము కూడా రావాలని చూస్తున్నాం, సార్ రావాలని చూస్తున్నారు. అలాగే ఈ గ్రామంలో డ్రైనేజీలు కానీ, త్రాగునీరు కానీ, డ్రైనేజ్ సమస్య, త్రాగునీరు సమస్య, పారిశుద్ధ సమస్య, వీధి లైట్లు, రోడ్లు, వీటి పరిష్కారం ఎలా ఉంది? ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది? అన్నీ పర్లేదండి, అన్నీ మంచిగా ఉన్నాయి. రోడ్లు ఏంటి, వీధి లైట్లు ఏంటి, వాటర్ ఫెసిలిటీ ఏంటి, రోడ్లు క్లీన్ చేయడం అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా మీకు ఈ గ్రామాన్ని ఇంకా సస్యశ్యామల చేయడానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర?
అంటే మ్యాక్సిమం అంటే ఇది కాదు అది చేయలేదు అనుకుంటే అన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నాయి అయితే. హరితారం ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? మంచిగా ఉందండి. ఎక్కడెక్కడ చెట్లు నాటడం ఇప్పుడు రోడ్ అంబటి ఇప్పుడు ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేసారు ఇంత ముందుకు. మళ్ళీ ఏమంటారు పల్లె ప్రకృతి వనంలో అక్కడ. ఇక్కడ శాంతి భద్రతలు అంటే గ్రామంలో కొంచెం వృద్ధ మహిళలు ఉంటారు, బదాట్లో కూర్చోవాలంటే భయపడుతున్నారట, బంగారం అంటే వేసుకొని కూర్చుంటారు కదా. ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, ఇంకా అక్కడ బైక్ల మీద అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు ఎక్కువ. అదే మన గ్రామ సభలో కూడా అదే మాట్లాడుకున్నాం, అది వీలైనంత వరకు చేయాలని చూస్తున్నాం. మననే మాట్లాడు వాటిపై ఎలాంటి కృషి ఉండబోతుంది మీరు? కంపల్సరీ అది పెట్టేయాలని నా ఆలోచన. ఇంకా గ్రామంలో అక్కడక్కడ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి అంటున్నారు, డ్రైనేజ్ సమస్యలు, పెండింగ్ సమస్యలు ఉన్నాయి అంటున్నారు. వాటన్నిటి పరిష్కారం మీరు ఎలా? డ్రైనేజ్ అంటే ఒక్కటే ఉంది, వాళ్ళ టర్నింగ్ ఉంది అక్కడ నుంచి ఇక్కడ దాకా అది ఒకటే ఉంది. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఓకే ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు, యువతకు మీరు ఏం చెప్తారు? మీరు మీ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామం తీసుకుపోవడానికి ప్రజల సహకారం ఏ విధంగా ఉండాలంటారు? అంటే అందరం ఐకమత్యంగా ఉండి ఏది చేసినా అందరం కలిసికట్టుగా చేస్తే బాగుంది అనుకుంటున్నాను. కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రం నుంచి నిధులు ఎలా అందుతున్నాయి గ్రామ పంచాయతీ? పర్లేదండి, 15th ఫైనాన్స్ వచ్చాయి, కేంద్ర నిధులు వచ్చాయి, రాష్ట్ర నిధులు ఇంకా ఏం చెప్తారు? మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు అంటే దేని గురించి? ఫైనల్గా మీరు ఒక సర్పంచ్గా ఉన్నారుగా, మీ గ్రామానికి ఎట్లా రోల్ మోడల్ చేస్తారా? ఖచ్చితంగా ఊరికి సాధ్యమైన వంతు నా వంతు నేను ప్రతిదీ కృషి చేస్తాను, అన్నింటిలో ముందుకు నడుచుంటాను. ఇక్కడ కత్తుల శ్రీపతి గారు యువ నాయకుడు, యువకుడిగా ఒక సర్పంచ్గా ఎన్నిక అవ్వడం జరిగింది ఈ గ్రామ పంచాయతీకి. యువకులు కూడా పెడదారి పట్టొద్దు, చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, గంజాయికి కానీ మత్తు పానీయాలకు బానిస కావద్దు, సెల్ ఫోన్లకు ఎడిట్ కాకుండా మీ భవిష్యత్తు మీ చేతుల్లో, మీ చైతన్యంలో ఉంది. మీరందరూ కూడా నాలాగా ఒక యువత మొత్తం రాజకీయాలకు రావాలి, పెనుమార్పు తీసుకురావాలని కూడా కత్తుల శ్రీపతి గారు కోరుతున్నారు. నాకు ఈ మంచి సదవకాశం నాకు కలిగింది, ఈ గ్రామాన్ని సస్యశ్యామలం చేయడమే నా ధ్యేయంగా చెప్తున్నాడు. మరో అంశంతో మరో గ్రామ పంచాయతీలో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్.